Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. సెట్ థియరీ మ్యాథమెటిక్స్లో మనం స్కూల్లో నేర్చుకుని ఉంటాము. ఇప్పుడు మళ్ళీ మనకి బీకామ్లో కానీ ఎంబీఏలో కానీ ఈవెన్ ప్రొఫెషనల్ కోర్సెస్ సిఎస్ ఎంఎస్ ఎస్సీ అండ్ సిఎస్ ఇలాంటి కోర్సెస్లో కూడా మనకి సెట్ థియరీ కంపల్సరీగా అయిపోయింది. ఏం కష్టం కాదు, చాలా చాలా ఈజీ. మ్యాథమెటిక్స్లో ఉన్న అన్ని చాప్టర్లోకి నేను స్కూల్లో ఉన్నప్పుడు ఫీల్ అయింది అయితే సెట్ థియరీనే చాలా ఈజీ. సెట్ థియరీ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదు. సపోజ్ నా దగ్గర ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ట్యూషన్ చెప్తున్నాను. ఆ 10 మంది స్టూడెంట్స్ని సెట్ ఆఫ్ స్టూడెంట్స్ అనొచ్చు. ఈ 10 మందిని మనం ఏమంటాము? ఎలిమెంట్స్ అంటాము. సెట్ అంటే 10 మందిని కలిపి మనం సెట్ అంటాము. అట్లాగే నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళాను, అక్కడ ఒక 6 రకాలైన కూరగాయలు ఉన్నాయి. ఈ 6 రకాల కూరగాయలని మనం సెట్ ఆఫ్ వెజిటబుల్స్ అనొచ్చు. సెట్ అంటే ఇన్ని ఉన్నాయి అని చెప్పడం అనమాట. దీన్ని ఎట్లా చెప్తాము, ఎలా నేర్చుకోవాలంటే సింపుల్గా మీకు ఈజీగా నేర్పిస్తాను, కొంచెం ఫోకస్ చేయండి. సెట్ అంటే ఏంటి అంటే కనుక అబ్జర్వ్ చేయండి. సెట్ ఈజ్ అ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్టివ్స్. ఇచ్చిన ఏదైనా ఆబ్జెక్ట్స్ ఏదైనా ఉంటాయి కదా, ఇప్పుడు చెప్పాను స్టూడెంట్స్ అన్నాను, వెజిటబుల్స్ అన్నాను, ఇంకేదన్నా ప్రోడక్ట్స్ ఉంటాయి, అవన్నీ కలుపుకొని మంచిగా ప్రాపర్గా ఎప్పుడైతే మనం చెప్తామో దాన్ని సెట్ అనొచ్చు. ఇంగ్లీష్లో అంటున్నాము, a set is a well defined collection of distinct objectives. Objects may be, ఈ ఆబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఆబ్జెక్ట్స్ మే బి ఎనీ కైండ్ దట్ ఈస్ నెంబర్స్, ఆల్ఫాబెట్స్, పీపుల్. ఆబ్జెక్ట్స్ నెంబర్స్లో ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్లో ఉండొచ్చు, లేదా పీపుల్, లేకపోతే నదులుగా తీసుకోవచ్చు. నదులు గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర, నర్మదా, ఈ 5 నదులు కలిపి ఒక సెట్ అనొచ్చు. లేకపోతే ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, పెంటయ్య, ఇట్లా ఓ 4 వ్యక్తులు ఉన్న నలుగురిని కలిపి కూడా ఆబ్జెక్ట్ అనొచ్చు. అంటే సెట్ అంటే కేవలం నెంబర్సే కాదు, నెంబర్స్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నేమ్స్ ఉండొచ్చు, పీపుల్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. అయితే సెట్ అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న 10 మంది స్టూడెంట్స్ని సెట్గా అంటున్నాం కదా, ఆ 10 మంది స్టూడెంట్స్ని మనం బ్రాకెట్స్లో చెప్తామన్నమాట. ఈ ఇల్లు అని చెప్పేసి వీళ్ళందరినీ మనం ఎలిమెంట్స్ అంటాము. అట్లాగే నదులు తీసుకుంటూ 5 నదులు అని చెప్పాను. సెట్ ఆఫ్ రివర్స్ అంటాము. ఈ రివర్స్ ఒక్కొక్కటి అన్నిటిని కలిపి ఎలిమెంట్స్ అంటాము. ఇంకా అర్థమవుతుంది మీకు, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ కలెక్షన్ టు బి రిటర్న్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. ఈ ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఆబ్జెక్ట్స్, వీటిని బ్రాకెట్స్లోనే రాయాలి. బ్రాకెట్స్ అంటే ఏంటి? ఈ బ్రాకెట్ యూజ్ చేస్తాము. బ్రాకెట్ అంటే మనం జనరల్గా ఈ బ్రాకెట్ వాడతాము, ఈ బ్రాకెట్ వాడతాము, ఇది వాడతాము. ఈ 2 వాడకూడదు. సెట్ థియరీలో మనం వాడాల్సింది కేవలం ఈ ఫ్లవర్ బ్రాకెట్టే, ఓకేనా? ఎలిమెంట్స్ని మనము ఈ బ్రాకెట్ లోపల చూపించుకుంటాము. అదే చెప్తున్నాం ఇక్కడ. ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ 6 నెంబర్స్ అన్నాము. సెట్ ఆఫ్ 6 నెంబర్స్. ఇప్పుడు ఈ బ్రాకెట్స్లో 6 నెంబర్స్ రాసాము, 1, 2, 7, 9, 12, 15. ఈ 6 నెంబర్స్ సపరేట్గా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని మనం ఒక బ్రాకెట్లో వేస్తున్నాం. ఏ బ్రాకెట్? ఈ బ్రాకెట్లో. ఇది సెట్ ఆఫ్ 6 నెంబర్స్ కదా. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ కొన్ని సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ సింబల్స్ ఏంటి అంటే కనుక, ఒకటి ఫస్ట్ది యు. యు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది యు అంటే ఏం లేదు, యూనియన్. యూనియన్ అంటే ఆల్, మొత్తం కలుపుకొని. ఏ సెట్ ఉంది, ఏ సెట్లో ఒక 3 నెంబర్స్ ఉన్నాయి, బి సెట్లో 3 నెంబర్స్ ఉన్నాయి, ఏ సెట్లో 1, 2, 3 ఉంది, ఓకే. బి సెట్లో 4, 5, 6 ఉంది. ఇప్పుడు యూనియన్ అన్నప్పుడు అన్నీ కలుపుకొని 1, 2, 3, 4, 5, 6 అన్నీ కలుపుకొని తీసుకుంటాం, అదే యూనియన్. యూనియన్ అంటే ఆల్, ఏ సెట్లో ఉన్నాయి, బి సెట్లో అన్నీ కలుపుకుంటాము. అట్లాగే నెక్స్ట్ ఇది సింబల్, ఇది యూని ఉల్టా చేస్తే ఇట్లా రాస్తాం కదా, దీన్ని ఇంటర్సెక్షన్ అంటాము. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి అంటే కానీ కామన్గా ఉన్నాయి. ఇప్పుడు ఏ సెట్ ఉంది, బి సెట్ ఉంది, ఏ సెట్లో బి సెట్లో రెండిట్లో అవైలబుల్గా ఉన్నవి దాన్ని ఇంటర్సెక్షన్ అంటాము. ఎగ్జాంపుల్, ఏ సెట్లో 1, 2, 3 ఉంది, బి సెట్లో 3, 4, 5 ఉంది. 3 అనేది ఏంటి? ఇక్కడ కామన్, ఏలో ఉంది, బిలో ఉంది. 1, 2 ఏలో ఉంది, ఇక్కడ లేదు.
కాబట్టి 1 2 ముట్టుకోము. బిలో 3 ఉంది, 4 5 ఉంది. 4 5 అనేది ఏలో లేదు కదా, కాబట్టి మనం ముట్టుకోవాల్సింది ఓన్లీ 3నే. బికాజ్ ఇట్ ఈస్ కామన్. రెండిట్లో 2 సెట్లలో ఉన్న కామన్ ఐటమ్, దాన్ని ఇంటర్సెక్షన్ అంటాము. అర్థమైందా? ఇంటర్సెక్షన్ని ఇట్లా చూపిస్తాము. ఇక మూడవ సింబల్ సి రాసి ఇట్లా మధ్యలో ఇట్లా ఒక గీత గీస్తాం. అంటే బిలాంగ్స్ టు, చెందినది. ఏ దీనికి చెందినది, బి దీనికి చెందినది. ఇట్ బిలాంగ్స్ టు చెందినది తెలుగులో చెప్తే. ఓకే, ఇది బిలాంగ్స్ టు. ఒకవేళ చెందనిది, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే సేమ్ ఇదే సింబల్ రాసి పైనుంచి ఒక గీత గీస్తున్నాము. అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు, ఇది చెందనిది అని అర్థం. ఇక నెక్స్ట్ ఇక్కడ వి అంటేనేమో ఆర్. వి సింబల్ ఎప్పుడు వి రాసిన, వి ఫర్ విక్టరీ తెలుసు కదా, వి రాస్తే దీని అర్థం ఆర్, ఓఆర్ లేదా అని అర్థం. ఈ విని ఉల్టా రాసినాం అనుకోండి అండ్, అండ్ అని, ఇది కూడా అని అర్థం. ఈ 5 సింబల్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. ఒకటి యూనియన్, ఇంటర్సెక్షన్, బిలాంగ్స్ టు, డస్ నాట్ బిలాంగ్స్ టు, అండ్ వి ఉల్టా రాసిన వి. ఇంతే, సింపుల్. ఓకేనా? ఇంకా ఆపరేషన్స్ ఆఫ్ సెట్ థియరీ చూద్దాము. ఆపరేషన్స్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్ ఒక 5 నేర్చుకుందాం ఈరోజు. ఇవి నేర్చుకుంటే మీకు సెట్ థియరీ అంటే ఏంటి ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చేస్తుంది. ఆపరేషన్స్ 5. ఫస్ట్ ఆపరేషన్ ఏంటి అంటే కనుక యూనియన్ ఆర్ జాయింట్ ఆఫ్ సెట్స్ అనొచ్చు. యూనియన్ ఇందాక చెప్పాను కదా, అదే ఇక్కడ మాట్లాడుతున్నాము, యూనియన్. దీన్ని మనం జాయింట్ ఆఫ్ సెట్స్ అని కూడా అంటాము. సింబల్ ఏంటి? యు అంటే ఏంటి? ఆల్ ఐటమ్స్. ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. ఎగ్జాంపుల్గా ఏ సెట్లో మనకి 1 2 5 6 7 అని ఎలిమెంట్స్ ఇచ్చారు. బి సెట్లో 5 8 9 10 అని ఇచ్చారు. ఫైండ్ ఏ యూనియన్ బి అంటున్నాము. ఫైండ్ ఏ యూనియన్ బి అన్నప్పుడు మనం సొల్యూషన్లో ఫస్ట్ ఏ యూనియన్ బి అని రాసుకొని ఈ ఫస్ట్ స్టెప్లో ఏ ఎలిమెంట్స్ వేసుకున్నాక యూనియన్ అనేసి బి ఎలిమెంట్స్ వేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఆన్సర్ కనుక్కోవాలి. కామన్ ఐటమ్స్ అన్నీ తీసుకుంటాం మనం. ఇందులోనే రాస్తాం. కాకపోతే డబల్ టైం రాయము. అర్థమైందా? డబల్ టైం రాయము. ఇప్పుడు చూడండి, ఒకటి లేదు, ఈడైతుంది రాసేస్తున్నాను నేను. ఎక్కడున్నా రాసేస్తాం మనం. 2 ఇక్కడ లేదు కానీ ఇక్కడ ఉంది కాబట్టి రాసేసాను. 5 ఇక్కడ ఉంది, 2 చోట్ల ఉంది కానీ నేను ఒకసారి రాస్తా 5. 6 ఇక్కడ ఉంది, రాసేసా 6. 7 8 9 10. ఇక్కడున్నా అక్కడున్నా మనమైతే అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటాము. అందుకనే యూనియన్ అంటున్నాం దీన్ని. కాకపోతే డబల్ టైం రాయం. ఇంతే, సింపుల్. ఇది అర్థమవుతుంది అందరికీ. నెక్స్ట్ ఇంటర్సెక్షన్. దీనికి వచ్చేస్తున్నాం. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్గా ఉన్నవి ఏలో ఉండాలా, బిలో ఉండాలా, అవే తీసుకుంటా నేను. ఇక్కడ ఏంటి? 7 ఉన్నా కానీ అన్నీ తీసేసుకున్నాం. ఇక్కడ అట్లా కాదు, ఏలో ఉండాలా ఐటమ్, బిలో కూడా ఉండాలా. ఎగ్జాంపుల్, ఏ ఎలిమెంట్స్ ఏమి ఇచ్చారు చూడండి. ఏ సెట్ కింద 1 2 3 4 5 6 అంటున్నాము. అదే బి కింద 2 5 6 8 10 అని అన్నాడు. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే మనం ఇప్పుడు ఏం రాస్తాం? ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఈ స్టెప్ వేసాం చూడండి. అట్లనే ఏ ఇంటర్సెక్షన్ బి అనేసి స్టెప్ నెంబర్ 1. ఈ సొల్యూషన్ కదా. ఇప్పుడు ఏ ఎలిమెంట్స్ ఇక్కడ రాసినాక ఇంటర్సెక్షన్ రాసాము. తర్వాత బి ఎలిమెంట్స్ ఇక్కడ రాసినాక ఇప్పుడు మనం ఏం కావాలి? కామన్ ఐటమ్స్ కావాలా, రెండిట్లో ఉన్నాయే కావాలా. ఇప్పుడు చూడండి, 1 ఇక్కడ లేదు, వదిలేయండి. 2 చూడండి, 2 2 చోట్ల ఉంది కాబట్టి ఇక్కడ రాశాను. ఏలో బిలో కామన్గా ఉన్నట్టయితే అవే తీసుకుంటాం ఇంటర్సెక్షన్లో. ఇక్కడ 2 అనే నెంబర్ 2 చోట్ల ఉంది కాబట్టి ఇక్కడ రాశాను. ఇక్కడ నెక్స్ట్ 3 ఇక్కడ లేదు కాబట్టి వదిలేయండి. 4 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, వదిలేయండి. 5 2 చోట్ల ఉంది కాబట్టి 5 రాశాను. 6 2 చోట్ల ఉంది, ఇక్కడ రాశాను. 8 9
మనకి ఇక్కడే ఉంది, ఇక్కడ లేదు కదా, ఏలో లేదు కదా, కాబట్టి ఆ రెండు కూడా వదిలేసాం. ఇప్పుడు కామన్గా ఉన్న ఏంటి అంటే కనుక 2, 5, 6 ఇవి ఇక్కడ రాశాను. 2, 5, 6 ఇంటర్సెక్షన్ అయిపోయింది. క్లియరే కదా. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్. డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అంటే మైనస్ చేయడమే, సబ్ట్రాక్షన్ చేయడం, తీసివేయడం. దాన్ని డిఫరెన్స్ ఆఫ్ టూ సెట్స్ అంటాము. తీసివేయడం కదా, మైనస్ చేయడం కదా, కాబట్టి సింబల్ ఇది. ఎగ్జాంపుల్గా చూస్తున్నాం. ఏలో కొన్ని సెట్స్ ఇచ్చాడు. ఏమన్నాడు? ఏ ఎలిమెంట్స్ 1, 2, 3, 5, 7, బి 2, 3, 4, 5, 6 అని అన్నాడు. అనేసి ఫైండ్ ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అన్నాడు. ఇక్కడ కొంచెం ఫోకస్ చేయాలి మీరు. ఫస్ట్ ఏ మైనస్ బి తీసుకుందాము. ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అన్నప్పుడు ఏలోంచి బిని తీసేస్తున్నాము, ఏలోంచి బిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అప్పుడు మన ఫోకస్ ఏ మీదనే ఉండాల. ఫస్ట్ ఈ స్టెప్ రాస్తున్నాం. ఇప్పుడు స్టెప్ రాసాము, ఏ ఎలిమెంట్స్ రాసాము, మైనస్ అని వేసేసి మళ్ళీ బి ఎలిమెంట్స్ రాసాము. రాసినాక ఏ మైనస్ బి అంటే ఇప్పుడు ఈ ఏ ఐటమ్సే చూడండి, ఇది ఇక్కడ ఉన్నాయా లేదో చూసుకోండి. ఇప్పుడు 1 ఉంది. 1 అనేది ఇక్కడ లేనప్పుడు ఇక్కడ రాస్తాం. రెండు చోట్ల ఉంటే రాయం, అది క్యాన్సిల్ అయిపోతుంది, అది మైనస్ అయిపోయింది, అది ఇంకా మళ్ళీ రాదు. కాబట్టి 1 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి మనం 1 రాస్తాము. నెక్స్ట్ 2, ఈ ఐటమ్స్ చూస్తున్నాం చూడండి, ఇక్కడ చూడట్లేదు మనం, ఇది చూసి దీన్ని దాంతో కంపేర్ చేస్తున్నాం, అందుకని ఏ మైనస్ బి అంటాము. ఓకే, 1 అనేది ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ రాసేసాను. 2 ఇక్కడ ఉంది, క్యాన్సిల్ అయిపోయింది, ముట్టుకోకండి. ఇంకా 3 రెండు చోట్ల ఉంది, క్యాన్సిల్. తర్వాత ఇక్కడ 4 ఉంది, కానీ మనం చూడాల్సింది ఇక్కడే కదా, కాబట్టి ఆ 4 అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కర్లేదు. మనం 1 చూసాం, 1 ఇక్కడ లేదు కాబట్టి రాసాము. 2, 3 ఇక్కడ ఉంది, క్యాన్సిల్ అయిపోయినాయి. 5 కూడా రెండు చోట్ల ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. 7 అనేది ఇక్కడ లేదు కాబట్టి 7 రాశాను. పాయింట్ అర్థమైందా? దీంతో కంపేర్ చేసి దీంట్లో ఉన్న ఐటమ్స్ కామన్ ఉంటాయి, క్యాన్సిల్ చేసి దీంట్లో ఉండి బిలో లేని ఐటమ్స్ 1, 7 ఆన్సర్ మనకి. ఇది ఏ మైనస్ బి. అట్లాగే బి మైనస్ ఏ. మీరు వీలైతే వీడియో పాజ్ చేసి బి మైనస్ ఏ ఇట్లనే చేయండి, చేసి చూడండి. తర్వాత మీ ఆన్సర్ కరెక్టా లేదో తెలుస్తుంది. సరే, ఇప్పుడు బి మైనస్ ఏ అంటే ఫస్ట్ బి ఎలిమెంట్స్ రాసాము. 2, 3, 4, 5, 6 2, 3, 4, 5, 6. తర్వాత మైనస్ ఏ ఎలిమెంట్స్ 1, 2, 3, 5, 7 1, 2, 3, 5, 7 ఇది రాసుకున్నాము. బి మైనస్ ఏ. బిలోంచి ఏ తీసేస్తున్నాము కదా, మన ఫోకస్ దేని మీద ఉండాలి? బి మీద ఉండాలి. బిలోంచి ఏం తీసేస్తున్నాం. ఇప్పుడు చూడండి, 2 ఉంది, 2 ఇక్కడ ఉందా? ఉంది, అంటే క్యాన్సల్ అయిపోయింది, ముట్టుకోకండి. నెక్స్ట్ 3 కూడా రెండు చోట్ల ఉంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 4 ఇక్కడ లేదు చూడండి, లేదు కాబట్టి దీన్ని పికప్ చేసుకొని ఆన్సర్లు రాస్తున్నాను. క్యాన్సిల్ అవ్వలేదు ఇది, ఓకేనా? 4 రాస్తాను. తర్వాత 5 రెండు చోట్ల ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. 5 నుంచి 5 తీసేస్తే 0 అయిపోయాయి, అందుకని ముట్టుకోకండి. నెక్స్ట్ 6లోంచి ఇక్కడ తీసేద్దామంటే 6 ఏం లేదు ఇక్కడ, కాబట్టి 6 నేను ఇక్కడ రాసేసుకున్నాను. మళ్ళీ దీన్ని చూడకండి, దీంట్లోంచే దీన్ని తీసేసినాం, అయిపోయింది. తీసేయగా మనకి ఈ 4 and 6 ఐటమ్స్ మాత్రం ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ రాసేసుకున్నాం ఆన్సర్. ఇది బి మైనస్ ఏ. అర్థమైందా? మైనస్. ఇక నెక్స్ట్ ఆపరేషన్ ఫోర్త్ ఆపరేషన్, కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్. దీన్ని యాబ్సెంట్ అని కూడా అనొచ్చు. కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్, సపోజ్ ఏ అనే సెట్ ఉంటే దానికి కాంప్లిమెంట్గా ఇట్లా పైన ఇక్కడ ఈ సింబల్ ఇస్తాం, ఏ కాంప్లిమెంట్. లేకపోతే ఏ కాంప్లిమెంట్కి ఇట్లా కూడా రాయొచ్చు, A1 అని కూడా రాయొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏసి అంటే ఏ కాంప్లిమెంట్ అని రాస్తాము. ఇది ఏంటంటే డిఫైన్డ్ విత్ యూనివర్సల్ సెట్ యూ తోటే మొదలవుతుంది. ఇది యూ అంటే యూనివర్సల్ సెట్ ఉంది కదా, ఇది యూనియన్, దీంతో ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎట్లా చూద్దాం. ఎగ్జాంపుల్, యూ అంటే ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాడు, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే నా దగ్గర ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ 10 మంది వీళ్ళు యూనివర్సల్ యూ.
ఏ అనే సెట్లో ఎంతమంది ఉన్నారో ఇక్కడ 1 2 3 6 7 10 అంటే 6 నెంబర్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఫైండ్ ఏ కాంప్లిమెంట్ కనుక్కోమన్నాడు. ఏ కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ ఏ. సేమ్ మైనస్ చేసినట్టే ఇప్పుడు యూ వేసేసుకోండి. ఇక్కడ అన్ని 1 2 3 4 5 6 7 8 9 10 యూ వేసేసుకున్నాం. మైనస్ ఏ ఏంటి ఇవి వేసేసుకున్నాను. ఇంతకుముందు మైనస్ ఎట్లా చేసినాం అట్లనే చేయాలి. మన ఫోకస్ దేని మీద ఉండాలా? యూ మీదనే ఉండాలి. యూలోంచి ఏ తీసేస్తున్నాం కదా, ఓకేనా? ఇప్పుడు చూడండి 1 ఇక్కడ ఉంది, మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 1 మైనస్ 0. 2 కూడా 2 చోట్ల ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. 3 కూడా 2 చోట్ల ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 4 ఇక్కడ లేదు కాబట్టి 4 మనకు ఆన్సర్లు వచ్చింది. అట్లాగే 5 ఇక్కడ లేదు కాబట్టి 5 రాసుకున్నా. 6 2 చోట్ల ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. 7 2 చోట్ల ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. 8 ఇక్కడ లేదు అంటే 8 మనకు ఆన్సర్లోకి వచ్చేస్తుంది. అట్లాగే 9 కూడా, 9 ఇక్కడ లేదు, ఏలో లేదు కాబట్టి 9 ఆన్సర్లోకి వచ్చింది. 10 2 చోట్ల ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అయిపోయింది. మనకు అల్టిమేట్లీ ది ఆన్సర్ ఏమొచ్చింది? 4 5 8 9 ఆన్సర్ వచ్చింది. క్లియరేనా? ఇది యూ మైనస్ ఏ అంటే ఏ కాంప్లిమెంట్ అంటే యూ మైనస్ ఏ. అట్లాగే సపోజ్ ఇక్కడ ఏ ఎలిమెంట్ ఇచ్చాడు, అట్లాగే బి ఎలిమెంట్ కూడా ఇవ్వచ్చు. కొన్నిసార్లు బి ఎలిమెంట్ ఏదైనా ఇవ్వచ్చు, అంటే బి సెట్ ఇవ్వచ్చు. బి సెట్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ బి కాంప్లిమెంట్ అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా అంతే యూ మైనస్ బి అంటాం. అట్లాగే సి సెట్ ఇచ్చాడు అనుకోండి, సి సెట్ ఇచ్చి ఫైండ్ అవుట్ సి ఎలిమెంట్ అన్నాడు అనుకోండి, సేమ్ యూ మైనస్ సి. సింపుల్. ఇది కాంప్లిమెంట్ ఆఫ్ సెట్ అంటే యూ మైనస్ ఏ, యూ మైనస్ బి, యూ మైనస్ సి అట్లా వస్తుంది. ఇది అర్థమైందా? ఇంకా లాస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 సెట్స్. ప్రోడక్ట్ ఆఫ్ 2 సెట్స్ అంటే ఏం లేదు, 2 సెట్లు ఇచ్చాడు, దాని 2 ప్రోడక్ట్ చేయండి అంటే 2 మల్టిప్లై చేస్తాం. అందుకని ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ వేసాను. మల్టిప్లికేషన్ ఇది గుణింతాలు ఇంకా చెప్పాలంటే తెలుగులో. ఎగ్జాంపుల్ చూడండి, ఇది చాలా ఈజీనే. ఎగ్జాంపుల్గా చూడండి, ఏ ఎలిమెంట్, ఏ సెట్ కింద 1 2 ఎలిమెంట్స్ ఇచ్చారు, బి సెట్ కింద 3 4 5 ఇచ్చాడు. ఇచ్చి ఫైండ్ ఏ ఇంటూ బి అండ్ బి ఇంటూ ఏ, ఈ 2 మల్టిప్లికేషన్ చేయమన్నాడు. ఫస్ట్ మనం ఏ ఇంటూ బి చేద్దాం సొల్యూషన్. ఏ ఇంటూ బి స్టెప్ నెంబర్ 1 ఏమి వేస్తాం? ఏ ఇంటూ బి అంటే ఫస్ట్ ఏ ఎలిమెంట్స్ వేసుకుంటాము, ఇంటూ బి ఎలిమెంట్స్ వేసుకున్నాము. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫోకస్ చేయండి కొంచెం. 1 ఇంటూ 3 1 3 అంటాం, ఇంటూ అని రాయక్కర్లేదు. 1 3 అంటాం అంటే అండర్స్టూడ్ 1 ఇంటూ 3. అట్లాగే 1 తోటే 3ని చేస్తాం ఇక్కడ. అట్లాగే 1 ఇంటూ 4, 1 ఇంటూ 5 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 2ని పట్టుకుందాం. 2 ఇంటూ 3, 2 ఇంటూ 4, 2 ఇంటూ 5. ఇంతే. ఇక దీన్ని మొత్తం మల్టిప్లికేషన్ అన్నీ చేయక్కర్లేదు, అంటే మనం చూపిస్తున్నాం ఇట్లా అనేసి, కావాలంటే తర్వాత చేసుకోవచ్చు. ఇక ఇది ఏ ఇంటూ బి అయిపోయింది. అట్లాగే బి ఇంటూ ఏ. బి ఇంటూ ఏ అంటే ఏంటి? ముందు బి వేసుకున్నాం ఇక్కడ, ఇంటూ ఏ ఎలిమెంట్స్ వేసుకున్నాము. ఇక్కడ చేసినట్టే మల్టిప్లికేషన్. ఫస్ట్ ఏంటి? 3తో చేద్దాం. 3 ఇంటూ 1, 3 1, 3 2 అయిపోయింది కదా. నెక్స్ట్ 4 4 1, 4 2 అయిపోయింది, 4 అయిపోయింది. నెక్స్ట్ 5 1, 5 2 అంతే మల్టిప్లికేషన్. అర్థమైందా? ఇంత అర్థమైతే కనుక మీకు కొంచెం కొద్ది గొప్ప ఒక స్టేజ్లోకి వచ్చినట్టే సెట్ థియరీ మీద. ఇంకా రాను క్లాసులలో మీకు కొంచెం ఈజీగా అవుతుంది. నోట్స్ క్లియర్గా రాసుకోండి అండ్ ప్రాక్టీస్ బాగా చేయండి. 10 మందితో వీడియోలు షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. గుడ్ లక్.